మరోసారి మీ అందరికీ మరణాత దేవుని మహాకృపను బట్టి ఈ బయలు మిషన్ దేవుడు దైవజనుడైన దేవదాసయ్య గారికి జనవరి నెల 31వ తేదీ మిట్ట మధ్యాహ్నం ఇంచుమించు ఇటువంటి మధ్యాహ్న కాలమందు సువర్ణాక్షరాలతో స్వీయ హస్తముతో ప్రత్యక్షపరచిన బయలు మిషన్ యొక్క గుంటూరు కేంద్రంగా కొనసాగుతూ గత 77 సంవత్సరాలకి పైబడి 1949వ సంవత్సరంలో దైవజనునితో పాటు బైబిల్ మిషన్ గుంటూరుకి విచ్చేసి ఉండగా గుంటూరులో ఆ కాలమందు బేతేలు గృహ ఆవరణములో జనవరి 13, 14, 15 తారీఖులలో గుంటూరు సన్నిధిపురులైన వారు తెలియచేశారన్న ఒక మాటను బట్టి మాత్రమే 27, 28, 29 తారీఖులు మార్చబడింది. అది కూడా గుంటూరు సన్నిధి పరులు బట్టియే. ఆ మాట కూడా మా గుంటూరు సన్నిధి పరుల మాటే, అయ్యగారి మాట కాదు, ఇది బోటకం. కాబట్టి ఇది పలు వక్తలు బోధకులు తెలియచేసినట్లు దైవజనుని కాలం మొదలుకొని బేతేలు గృహవాసుల యొక్క ఆధ్వర్యములో నిరాటంకంగా దిగ్విజయముగా మొదట బేతేలు గృహంలో, తరువాత స్థలం సరిపోని కారణాన ఆయా స్థలాలలో మనం సర్క్యూట్ చేస్తూ ఇతడికి మనం చేరి ఉన్నాం. మరి విశేషంగా గమనించవలసిన ఒక ముఖ్యమైన మాట ఏమనగా, దేవుని దివ్య సంకల్పం బట్టి తర్వాత మీకు చెప్తాను, సస్పెన్స్. ఈ స్థలములో ఈ 88వ మహోత్సవముతో ఇచ్చట మనం స్థలం ఈ వేళతో ఇక్కడ కోటాలు ముగించుకొని మనం క్రొత్త స్థలానికి వెళ్ళవలసి ఉన్నది. అందునిమిత్తం ప్రార్థన చేయండి. మరి రేపటి నుండి వచ్చే మహోత్సవాల కొరకు స్థల యొక్క వీక్షణ ఈ ఉదయకాలమందే కొందరు పెద్దల ద్వారా జరిగింది. కార్యం ఆరంభమవుతుంది. వివరాలన్నీ ఒక పావు గంట మీరు వేచి ఉంటే మీకు వివరిస్తాను. భక్తులుగా మీ సమక్షములో, దైవాభిషిక్తుల సమక్షములో, పాలక వర్గ సభ్యుల సమక్షములో, అధికారుల సమక్షములో వచ్చే మహోత్సవం 2027వ సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యమైతే మనం జరిగించుకోబోయే మహోత్సవాల గురించిన కొన్ని వివరాలు కూడా మీకు తెలియచేయవలసి ఉన్నది. కాబట్టి ముగింపు వరకు నిరీక్షింపవలసిందిగా మనవి చేస్తూ, ఇంచుమించు 1996వ సంవత్సరం నుండి నా గుర్తున్నంత మట్టుకు ఈ స్థలములో మనం కోటాలు జరిగించుకుంటూ ఉన్నాం. ఆ కాలపు వారికి స్పష్టంగా అర్థమవుతుంది. మరి 88వ సంవత్సరంలో కాకన్ సుశాల ముందు ఈవేళ బయలు మిషన్ కొరకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన స్థలములో దైవజనుడు మన జనకుడైన ఎం దేవదాసయ్య గారి పేరు మీద వారి గౌరవార్థమై నిర్మించిన బయలు మిషన్ స్వాస్థ్య బిల్డింగ్ సౌధం ప్రాంగణములో 1988వ సంవత్సరంలో మనం గోల్డెన్ జూబిలీ జరిగించుకున్నాం. ఎట్టకేలకు అనేక ప్రయత్నాల ఫలితంగా బహు వ్యయ ప్రయాసలకు ఓర్చి దేవుని మహాకృప మీ అందరి యొక్క ప్రార్థనా శీషులను బట్టి ఈ వత్సరానికి ఇక్కడ జరిగించాం. ప్రార్థన చేయండి. క్రొత్త స్థలము కూడా వీక్షించడం జరిగింది. ఆ వివరాలు కొద్ది సమయం తర్వాత మీతో పంచుకోవడం జరుగుతుందని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో మనం యాత్రికులం, ప్రయాణికులం అయి ఉంటూ ఉన్నామని ఆదివారం ధ్యానం చేసుకున్నాం.
అలాగే అబ్రహాము గారు కూడా ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగి ఆయన గుడారాలలో నివసించి దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు ఆయన కనిపెట్టాడు. అది అబ్రహాం యొక్క విశ్వాసం. అలాగూ బయల్ మిషన్ యొక్క మహోత్సవాల యొక్క స్థలాలు, అందుకే డేరాలు. ఎందుకంటే మనం కూడా డేరాలలో ఉండేది ఎందుకంటే మహోత్సవానికి కూడా స్థిరమైన స్థలం ఉండదు. స్థలం బట్టి, అనుకూలం బట్టి, ప్రతికూలం బట్టి, వీలును బట్టి, వారును బట్టి మనం కూడా మారవలసి ఉన్నది అని మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు 11వ చరణం. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునా నీ తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. ఇటుకు విడగొట్టదు తెలుసునా. నీతి సత్కార్యములు నీతి గెలుపులు ముందు నాటికి పెంపొందు తెలుసునా. నీతి సత్కార్యములు నీటి గెలుపులు ముందు నాటికి పెంపొందు తెలుసునా. లోటులున్న క్రీస్తులోని వారలు వాటిని పాటించారెప్పుడు తెలుసునా. పీడించుచుందురు తెలుసునా. నాటిందురు చెడ్డ తెలుసునా. గమనించండి, నేటి సత్కార్యములు నేటి గెలుపులు ముందు నాటికి పెంపొందునో తెలుసునా. ఇన్ని చెప్పండి, నేటి సత్కార్యములు నేటి గెలుపులు ముందు నాటికి చెప్పాలా పెంపొందునో తెలుసునా. మీ అందరు కూడా తెలుసు, గత ఏడాది అన్నం సాంబార్ చట్నీ. బహుశా ఈవేళ నాకు తెలిసి చాలా మట్టుకు అన్నం సాంబార్ కూర చట్నీ వడ్డింపగలిగాం. మీరు లోట్లు పాటించువారు కారు కాబట్టి మీరు వచ్చారు. అందు విషయమై మీరు మిథున ప్రార్థన కొనసాగించండి. మీకు లోట్లు లేకుండా చేయు పూచి బాధ్యత ఊపిరినంత వరకు మాది అని మేము మనవి చేస్తూ, మేము హామీ ఇస్తూ, మరి లోట్లున్నా పాటించని మీరు లోట్లు లేకుండా వచ్చే ఏడాది మరింత ఘనంగా, నిర్ముఖమాటం లేక నిరభ్యంతరంగా, నిరాటంకంగా సభ జరుగుటకు ప్రార్థించవలసిందిగా ఇప్పటి నుండి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి వాక్య బోధకునిగా 2 మాటలు. మీరు తట్టా బొట్టా సర్దుకుని రెడీగా ఉన్నారు. ఈ సమయంలో వాక్యంలో నుండి కొన్ని అమూల్యమైన సూచనలు వాక్యం ద్వారా మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 43వ వచనం. తరువాత జనులందరూ తమ తమ ఎండ్లకు వెళ్ళిపోయి దావీదును తన ఇంటి వారిని దీవించుటకై తన ఇంటి వారి యొద్దకు వెళ్ళెను. ఏంటి సందర్భం అంటే దేవుని మందసం. దేవుని మందసం అనగా దేవుడు నివసించే స్థలం, దేవుని సింహాసనం. మందసం అంటే ఏంటండి? యెహోవా దేవుని సింహాసనం. ఈ సింహాసనం ఫిలిస్తీయులైన వారు తీసుకుని వెళ్ళారు. ఫిలిస్తీయులైన వారికి దేవుని సింహాసనం అపహరించినందున 30 తిప్పలు కలిగి వారికి పొక్కులు వచ్చినాయి. వారి దేశం అంతా సర్వనాశనమైంది. అందుచేత మరలా వారు బండి కట్టించి తిరిగి పంపిస్తారు యెరూషలేముకి. యెరూషలేములో దావీదు ఈ యొక్క మందస్సాన్ని ఎదుర్కొంటాడు. ఊరి బయటికి వెళ్ళి, మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి
నాతో లేని కారణాన నాకు అపజయం కలిగింది అని దావీదు వేదన పడుతూ మదన పడుతూ దుఃఖపడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడే తన సన్నిధిని మరలా ఇశ్రాయేలు జనులైన వారి యొద్దకు పంపిస్తూ ఉన్నారు. పంపిస్తూ ఉన్నప్పుడు దావీదు ఫిలిస్తీయులకు దేవుని సన్నిధి అపాయం చేసింది, నాకు కూడా అపాయం చేస్తుందేమో అని భయపడి ఓబేదెదోము ఇంట్లో ఉంచుతాడు దేవుని మందసాన్ని. దేవుని సన్నిధి దుష్టులకు కీడు కానీ ఇష్టులకు ఆశీర్వాదం. ఏం చెప్పండి? దేవుని సన్నిధి కీడు చేయువారిని దహించును కానీ మేలు చేయువారిని ఆశీర్వదించి వృద్ధి చేయును. ఏ మందసం అయితే ఫిలిస్తీయులని అష్ట కష్టాలు పెట్టిందో ఆ మందసమే ఓబేదెదోము ఇంట్లోకి రాగానే ఓబేదెదోము వర్ధిల్లాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, తన కుటుంబం వర్ధిల్లింది. ఈ సంగతి ఎరిగి దావీదు అంటాడు, ఓబేదెదోము ఇంట్లో దేవుని సన్నిధి ఉండటం కాదు, అది ఎక్కడికి రావాలా? ప్రజల మధ్యకు రావాలా, ఇశ్రాయేలీలోకి రావాలని చెప్పి యెరూషలేములో దేవుని మందస్సం కొరకు ఒక గుడారం కట్టి దేవుని మందస్సాన్ని తీసుకుని వచ్చి యెరూషలేమును మహానగరములో ప్రతిష్ఠించి అంటే ప్రత్యేకించి పండగ చేస్తాడండి దావీదు. ఎవరికి? దేవునికి. దేనికి? ఆయన సన్నిధి ఆయన యొద్దకు వచ్చిందన్న సందర్భంలో సంగీతముతో నాట్యములతో ఉప్పొంగి అలరాడి ఆనందించి ఉత్సహిస్తాడనమాట అండి. అయిన తర్వాత అందరు జనులైన వారు వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. కానీ దావీదు కూడా, దావీదు ఎవరండి? ఇశ్రాయేలీయుల రాజు. దావీదు కూడా తన ఇంటికి వెళ్తారంటండి నేరుగా. ఎందుకు? తన ఇంటి వారిని చెప్పాలా ఆశీర్వదించడం. చెప్పండి అందరూ ఒకసారి, తన ఇంటి వారిని దీవించడానికి. ఒకసారి ఎవరన్నా బైబిల్ చదివేవారు ఉంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చదవండి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. గమనించండి, దహన బలులు సమాధాన బలులు దేవునికి అర్పించిన తర్వాత దావీదు యెహోవా నామమున జనులను దీవించి వారందరికీ ఆహారం పంచి పంపించారంట. ఆహారం పంచి పంపించారంట. ఇందాక వంటశాల వెళ్ళి చూస్తూ ఉంటే అమ్మగారుళ్ళు క్యారేజీలు తెచ్చుకున్నారు. ఎంత జబర్దస్త్, ఎంత టీవీ అంటే ఆ క్యారేజీలన్నీ ఓపెన్ చేసి పెట్టు అని పెట్టించుకొని ఆ క్యారేజీలు కుక్కి మళ్ళా ఇంకో క్యారేజీలో పెట్టించుకొని కుక్కిన క్యారేజ్ పైన ఇంకో గిన్నె పెట్టి దాన్ని మళ్ళా అదివి పెట్టి ఇంకొక గిన్నె పట్టి సాంబార్, ఇంకో గిన్నె పట్టి కూర, ఇంకో గిన్నెలో చట్నీ వేయించుకొని చక్కగా ప్యాక్ చేసుకొని వెళ్తుంటే నన్ను చూస్తా అనుకున్నా, అమ్మ మీ పుట్టింట్లో మీ అమ్మ దగ్గరే ఇంట్లో ఉంటుందా అమ్మ నీ జలసా అనుకున్నా. చూసారా? కానీ ఆ జలస ఎక్కడ సాగుద్ది? దేవుని ఇంట్లో, దైవజనుని ఇంట్లో అన్నమాట. చూసారా? కాబట్టి దావీదు కూడా అలాగే అందరికీ ఆహారం, అడలు, ద్రాక్ష పండ్లు పంచి పంపించారంటండి. అలాగే మీరు వెళ్తూ వెళ్తూ మీ క్యారేజీలు, మీరు బాక్సుల్లో కూడా ఏం చేశారు? బరీగా పెట్టుకున్నాడు భోజనం. తప్పేం లేదు, ఆశీర్వాద భోజనం తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళండి, తీసుకుని వెళ్ళమనే చెప్తున్నా, తీసుకుని వెళ్ళొద్దని నేను అనను. తీసుకుని వెళ్ళండి, తీసుకుని వెళ్ళి దీవెన అనేకులకు పంచండి. వారు కూడా వచ్చే ఏడు క్యారేజీలు తెచ్చుకోమని చెప్పండి. దైవారాధన, దైవ సన్నిధి, దైవ ఉత్సాహం, దైవ ఆనందం, దైవ ఆశీర్వాదం ధారాళంగా అందుకున్న దావీదు తన మట్టుకు తాను ఆ దీవెన ఉంచుకోక
తన ఇంటి వారి యొద్దకు వెళ్ళి ఆ దీవుని ఏం చేస్తున్నాడండి? పంచుతున్నాడు. చెప్పండి, ఎక్కడ పంచుతున్నాడు? తన ఇంటి వారి యొద్ద చెప్పాలా పంచుతున్నాడు. అందుచేత ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ మీ దీవెనలు పంపకం అవుతాయి. అర్థమైందా? మీరు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకోండి, ఈ సన్నిధి ఆశీర్వాదాలన్నీ ఎవరింటికి వెళ్తాయి? ఫ్రెండ్ ఇంటికి వెళ్తాయి. అందుచేత ఫ్రెండ్ ఇంటికి కాదు, ఇక్కడ నుండి దేవుని సన్నిధితో ఏ ఇంటికి వెళ్ళండి? చెప్పండి, మీ సొంత ఇంటికి వెళ్ళండి. అర్థమైందా? హెబ్రీ భాషలో ఆశీర్వాదం అనగా బారాక్ అంటారు. బారాక్ అనగా దేవుని ఆశీర్వాదం ప్రకటించుట, ఇంటికి వెళ్ళి ప్రార్థించుట, ఇంటికి వెళ్ళి సమాధానం ప్రకటించుట. ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలా? చెప్పండి, ఆశీర్వాదం ప్రకటించాలా. అందరూ చెప్పండి ఒకసారి, ఏం చేయాలా? ఆశీర్వాదం ప్రకటించాలి. మరి ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని భద్రతను మీ ఇంటి మీద పలకాలి. ఏం చెప్పాలా? దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని సమాధానం మీ ఇంటి మీద పలకాలి. ఈ సంవత్సరం అంతా మా ఇంటికి ఏం కలుగును కాక? సమాధానం. మా ఇంటికి భద్రత కలుగును కాక, మా ఇంటి కొండ నిండా ఆహారం ఉండును కాక అని మీరు ఆశీర్వదించాలి. ఇదే సందర్భం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తాం. చదువమ్మా, 2వ సమూయేలు 6:20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తెలు చూచుచుండగా. గమనించండి, ఒక్క మాట దయచేసి గమనించండి. సౌలు కూతురు బడాయిది, అలాగే సౌలు కూతురు అదేమంటారండి, గడుసుది, అలాగే సూయిపడాల్ ఏమేమంటది? చదువమ్మా. ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టు. రాజుని ఏమంటది? మీకాలు, దావీదు భార్య అంటే సౌలు కూతురు ఏమంటదంటే, ఒక వ్యర్థుడు పనికత్తెలు చూచుచుండగా హీన స్థితిలో బట్టలు విప్పివేసినట్లు ఇశ్రాయేలు రాజు అయి ఉన్న నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను మీకోసం. దావీదు తన ఇంటి వారిని ఆస్వాదించడానికి వెళ్ళాడు, కానీ సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చి, ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పనికత్తుల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు, సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు అంటూ ఉంది. ఏంటంటే దావీదు ఏం చేయలేదండి, తన రాజ వస్త్రము తీసివేసి, ఇంకోసారి చెప్తున్నా, తన రాజ వస్త్రము తీసివేసి యాచక సామాన్య వస్త్రము ధరించి దేవుని మందసం, దేవుని సన్నిధి నా యొద్దకు, నా దేశానికి, నా ఇంటికి వచ్చిందని ఉబలాటముతో, ఉత్సాహముతో, ఉజ్జీవముతో గంతులు వేసి, కేరింతలు వేసి తన ఆనందం పట్టుకోలేక తన శరీరానికి పనిపెట్టి గంతులు వేస్తాడండి. రాజవస్త్రము లేక సామాన్య వస్త్రముతో, ఈ రాజవస్త్రం తన నాట్యానికి ఆటంకమని భావించి ఆ రాజవస్త్రము తీసి సామాన్య వస్త్రం వేస్తే మీకాలు అపహాస్యం చేస్తుంది. రాజువైన నీవు ఏంటిది, సామాన్య బట్టలు వేసుకొని పనులు చూస్తూ ఉండగా, సేవకులు చూస్తూ ఉండగా గంతులేస్తావేంటి పిచ్చోడ్లాగా అని నాట్యమాడే దావీదును అపహాస్యము చేసినందున దేవుడు మీకాలును శపిస్తారు. అందుచేత మీకాలుకు తన బ్రతుకులో
పిల్లలు పుట్టరు. దేవుని స్తుతించుచు ఉన్న దావీదుని దూషించిన కారణాన, శపించిన కారణాన మీకాలుకి ఎవరుండరంటండి? పిల్లలు ఉండరు. మీకాలు గొడ్రాలైపోద్దండి. ఈ ఒక్క కారణం చేత. ఏ కారణం చేత? దేవుణ్ణి స్తుతించే వారిని అపహాస్యము చేయుట ద్వారా. గమనించండి. అందుకు బదులుగా దావీదు జవాబిస్తారండి. 21 నుండి 23 వచ్చిన 2 సమూయేలు 6:21 నుండి 23 చదువుకుందామండి. చదవండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకయుండెను. గమనించండి. నీ తండ్రి సౌలు అధిపతిగా ఉండుటకై తృణీకరింపబడి నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఇలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. అందరం కలిసి పాడుకుందాం. ఆటలాడు కొన్నాను నీ నామమున పాటల్ పాడు కున్నాను, నాటకంబుల్ కట్టుకొన్నాను, నాట్యమాడుచు మురియుచున్నను, కూటములను జరుపుకున్నను, నీటుగను నీ ఈను కీర్తి. కాబట్టి దావీదు తెగబడి నన్ను చంపని దేవునికి కృతజ్ఞతలు, నన్ను కరుణించిన దేవునికి సంస్తుతులు, స్తోత్రాలని చెప్పి దేవుడు తనను కరుణించి కాపాడిన కారణాన దేవా మరలా నీ సన్నిధిని తీసుకుని వచ్చావా అని గంతులు వేస్తాడనమాట అండి దావీదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి దయచేసి, కొన్నిసార్లు గొప్ప ఆధ్యాత్మిక సంబరం పిమ్మట మన బ్రతుకులో భీకరమైన సమరాలు ఎదుర్కోవలసి వస్తుంది. గమనించండి. ఇంకోసారి చెప్తున్నా, కొన్నిసార్లు గొప్ప ఆధ్యాత్మిక సంబరం పిమ్మట, సంబరాల పిదప మన బ్రతుకులో భీకరమైన సమరాలు, యుద్ధాలు ఎదుర్కోవలసి వస్తుంది. అదే జరిగింది నా జీవితంలో. మరి గత ఏడాది 4 రోజులు గమనించుకోవాలా. వెళ్ళాను, కూర్చున్నాను, సాయంకాలం సభంతా అయిపోయింది, ప్రశాంతంగా రాత్రి కూర్చున్నాను. డాక్టర్లు కబురు చేస్తున్నాడు, సార్ మీ మైండ్ పాడు చేయకూడదు మీకు చెప్పలా, అమ్మగారి కండిషన్ సీరియస్, ప్రమాదకరం తెలుసు. వెంటనే పేమెంట్లు ఇచ్చేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తే అపస్మారక స్థితిలో ఉన్నారు అప్పటికే. మరి ఇంచుమించుగా 11 రోజులు 12 రోజులు అపస్మారక స్థితి. తర్వాత ఇక దినదిన గంటలు లెక్క వేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఫిబ్రవరి 3వ తారీఖున మరి ఆ మహిమలు ప్రవేశించడం మీ అందరూ కూడా విదితం. కాబట్టి సహజం, మన జీవితంలో సంబరాలు తట్టుకోలేని సాతానుడు కొన్ని భీకరమైన సంబరాలు మన సంబరపడుట చూసి ఓరవలేని సాతానుడు ఏం చేస్తాడండి? సంబరాలు పెడతాడు. అయినా కానీ మనం ఓడిపోం. ప్రభువుని బట్టి మనం నిత్యం ఎవరని చెప్పండి, గెలిచేవారమే. అందుచేత మనల్ని నిత్యం జయోత్సాహముతో ఊరేగించు దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. గమనించండి, మందసము నుండి దావీదు దేవుని మహిమను, దేవుని ప్రభావమును, దేవుని స్మరణను, దేవుని స్ఫూర్తిని మందస్సము నుండి తన నివాసమునకు తోడుకొని వెళ్తాడు. ఏం చేస్తాడండి? మందస్సము నుండి తన నివాసమునకు. ఈవేళ కూడా మందస్సము నుండి ఈ మహిమ, ఈ ప్రభావం, ఈ స్ఫూర్తి ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలా? మీ నివాసమునకు తోడుకొని వెళ్ళాలని మనం చేస్తూ దావీదు ఇంటికి వెళ్ళి
దేవుని స్తుతించాడు, తన జనుడు తన ఇంటి వారిని శుద్ధి చేశాడని మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి దేవాలయము నుండి నిలయం వరకు దేవుని సన్నిధి చేరవలెను. అందరూ చెప్పండి, దేవాలయము నుండి దేవుని సన్నిధి మన నిలయమునకు చేరవలెను. కాబట్టి దావీదు రాజ్యానికి రాజు. దావీదు ఆరాధన స్థలములో ఆరాధికుడు. దావీదు ఇంటిలో యాజకుడు. చెప్పండి, దావీదు ఇంట్లో ఎవరంటండి? యాజకుడు. రాజ్యములో రాజు, దేవాలయములో ఆరాధికుడు, ఇంటిలో యాజకుడు. కాబట్టి ఇక్కడ చేతి అమ్మ, ప్రతి అయ్య ఇంట్లో ఏమై ఉండాలి? యాజకుడు. చెప్పండి అందరూ ఒకసారి, యాజకుడు. ఇంటికి వెళ్ళి దీవించాలి, ప్రార్థించాలి, సాయంకాలం పాటు కుటుంబ ప్రార్థన పెట్టి చెప్పాలా, బోధించాలి. మేము కూడా అట్లాంటి వారమే. రోజంతా ఉదయం గొంతు జించుకొని అరిసి కేకలు వేసి బోధించి తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి అలసిపోతాం. ఇక్కడ మేము బాగానే బోధిస్తాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కృషించిపోయి విశ్రాంతి తీసుకుంటాం. మేము బయట యాజకులమే కానీ ఇంట్లో నిష్ప్రయోజకులం. అందుకే సాతానుడు యాజకుడు ఇంట్లో తెస్తేస్తాడు అంటండి. ఎందుకు? యాజకుని ఇంట్లో ఏముండదు, బయట ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది, ప్రార్థన ఆరాధన అన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళేటప్పటికే నిష్ప్రయోజకుడు. దేవాలయంలో యాజకుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత నిష్ప్రయోజకుడు. ఎంత విచారం! అందుకే యాజకులు ఇంట్లో స్థావరాలు చేసుకుంటాయండి సాతాను. ఒక పెద్ద ఆయన చెప్పాడు, అయ్యగారు అన్నారంట, సాతాను అంటండి కేటగిస్ట్ ఇంటికి టీ తాగడానికి వచ్చిందంట. ఎవరింటికి? కేటగిస్ట్ ఇంటికి. కేటగిస్ట్ ఇంట్లో టీ ఉంటే పాస్టర్ ఇంట్లో బఫే ఉంటుంది సాతానికి. ఏముంటుందండి? ఎందుకు? పాదురులుగా మా ఇంట్లో రోజు మాంసం కూర ఉంటుందని చేత ఎవరికి స్థానం ఉంటుంది? సాతానికి. గుర్తుపెట్టుకుందాం, మనం బయట ఉద్యోగస్తులం, దేవుని మందిరములో ఆరాధికులం, మన ఇంట్లో మనం ఎవరని చెప్పండి? ఇంటికి మీరు ఎవరు? యాజకులు. చెప్పండి అందరూ ఒకసారి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేను నా ఇంటికి యాజకుడను అనండి అందరూ ఒకసారి. స్త్రీలు, నేను నా ఇంటికి యాజకురాలని అనండి ఒకసారి. మేము చేసే పని మీ ఇంట్లో మీరు చేయండి, మీ ఇల్లు ధన్యం అయిపోద్ది, మీ ఇండ్లు ఆశీర్వాద భరితం అయిపోద్ది, మీ ఇల్లు గిన్నె నుండి గిన్నె పొంగి పొరలే ఆశీర్వాదాలతో ప్రబలుతుంది అన్నమాట అండి. అందరూ చెప్పండి దయచేసి ఒక్కసారి, నాకు అటు నిండిపోద్ది. మీ ఇంట మీరెవరు? యాజకులు. మీ పిల్లలను దీవించండి, సిలుగుడు తయ్యండి, ప్రార్థించండి, ఆస్వాదించండి. మీకు హక్కు ఉంది ఇంట్లో. దేవాలయంలో మాకు హక్కు ఉన్నట్లే గమనించండి, ఆ కాలంలో పురుషులైన వారే దేవాలయానికి వెళ్ళాలి. స్త్రీలు పరిశుద్ధ దేవాలయములోని పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు. స్త్రీలకు ఒక విభాగం ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవాలయం అడ్డ తెర పైనుండి క్రిందకు చింపివేసిన కారణాన స్త్రీలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, అందరూ ఏం చేయొచ్చండి? చనువుగా కృపాసనం యొద్దకు వెళ్ళి మనం యేసయ్యను ఏం చేయొచ్చండి? ఆశ్రయించవచ్చు. దీనిని బట్టి దేవాలయ అడ్డచెర ప్రభువు తన శరీరము ద్వారా శిలువ మ్రాను మీద ఏం చేశాడు చెప్పండి? యేసయ్య ఏం చేశారు? చీర్చివేశాడు. ఈ యొక్క క్లుప్త వాక్కులతో దయచేసి మీరు ఇంటికి వెళ్ళి తెలియచేసినట్లు మీరు ఇంటికి యాజకులుగా మీ ఇంటి వారిని ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సరే, ఇక సమయం ప్రశస్తం, సకాలం ముగించాలి కాబట్టి వివరంలోనికి వెళ్దాం. మరి పందిరి నిర్మాణానికి సుమారుగా 1,37,50,000 సామానుల అద్దె సగటుగా 24 లక్షలు. అలాగే లైటింగ్, జనరేటర్ సంబంధించి 18,50,000. స్టేజ్ డెకరేషన్ 1,30,000. స్టేజ్ లైటింగ్ 55,000. వీడియో షూటింగ్ అందాజుగా 7 లక్షలు. ఎల్ఈడి స్క్రీన్లు 5,70,000. ఎల్ఈడి టీవీలు 90,000. అలాగే
చెరుకు, వంట పొల్లలు 11,67,900 రూపాయలు. అలాగే ఎచ్చాలు 23,40,715 రూపాయలు. వంటవారి కూలీ 9,47,000 రూపాయలు. కూర వండేవారి కూలీ 6,13,000 రూపాయలు. మసాలా నూర్పు 30,000. కోడిగుడ్లు 40,455 రూపాయలు. మీకు కాదు, మా యాజకులకి. యాజకుల పోలీస్ చలాన్ 25,000. మీల్స్ ఫర్ పోలీస్ ఆఫీసర్ గారులకి అలసిపోకుండా వారికి మంచి భోజనాలు 5,75,000 రూపాయలు. ఫైర్ చలాన్ 1,82,160 రూపాయలు. శానిటరీ ఎక్స్పెన్సెస్ మంగళగిరి వారి శానిటేషన్ కట్టిన అమౌంట్ 1,25,000. గవర్నమెంట్ వారికి మరి 11,60,000 రూపాయలు. టెంపరీ సప్లై తీగలు లాగి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి లైటింగ్ ఎన్ని ఏర్పాటు చేసిన 6,50,000 రూపాయలు. ఇంటర్నెట్ కంప్యూటర్ 24,000 రూపాయలు. పాంఫ్లెట్ ప్రింటింగ్, రసీదు పుస్తకాలు ఇవన్నీ ప్రింటింగ్ తాలూకా 3,76,960 రూపాయలు. రైస్ పాలిష్ 6,43,000 రూపాయలు. గెస్టులకి ఆతిథ్యం 2,32,000 రూపాయలు. రూములు రెంట్ 3,22,000 రూపాయలు. మీటింగ్ గ్రౌండ్ రెంట్ చూసారా, ఇంచుమించు 15 లక్షలు పై చిలుకు. అలాగే పెరుగు పాలు 5 లక్షలు. ముందుకెళ్దాం. డీజిల్ ఆయిల్ 6,05,700 రూపాయలు. అలాగే ప్రొక్లేన్ ఇవన్నీ శుభ్రం చేయడానికి వాడిన ప్రొక్లేన్ మరి అంత భయంకరమైన అడవిలాగుంటే ఈ అడవి అంతా శుభ్రం చేసి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఉన్న అయిన అమౌంట్ 5,12,000 రూపాయలు. డోజర్ ట్రాక్టర్లు, అలాగే మామూలు ట్రాక్టర్లు, రోడ్ రోలర్లు వీటికి 95,000, 24,000, 21,000. అలాగే మీరు బియ్యం రవాణాకి లారీలు ఏర్పాటు చేస్తుంది 3,10,000 రూపాయలు. ఆటోలు, టోల్ గేట్లు, బేటాలు 1,85,000 రూపాయలు. పోస్టేజ్ ట్రాన్స్పోర్ట్ 1,20,000 రూపాయలు. అలాగే తాత్కాలిక టాయిలెట్లు నిర్మించడానికి, అలాగే పెద్ద సంపు నిర్మించడానికి 36,78,000 రూపాయలు. ప్లంబింగ్ అంటే పైపులు వారికి, పైపుల సామాను, బాత్రూములకి 7,83,000 రూపాయలు. బోర్వెల్ శుభ్రం చేయడానికి 1,08,000 రూపాయలు. వాటర్ ఇంజన్లు, ట్యూబులు 2,00,000 రూపాయలు. సబ్మర్సిబుల్ మోటార్లు 2,39,000 రూపాయలు. వాటర్ డ్రమ్ముల రెంట్ 1,35,000 రూపాయలు. మొబైల్ టాయిలెట్లు 7,25,000 రూపాయలు. ప్లాస్టిక్ ఐటమ్స్ 3,49,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్లు 92,500 రూపాయలు. ఇంజనీరింగ్ ప్లాన్లు 15,000 రూపాయలు. డ్రైవర్లు 72,500 రూపాయలు. వాళ్ళు పగలగొట్టడానికి మళ్ళీ కట్టడానికి 2,38,000 రూపాయలు. క్యాష్ బాక్సులు 1,06,000 రూపాయలు. డస్ట్ 3,84,000 రూపాయలు. కోఆర్డినేటర్లు 16,000 రూపాయలు. డేటా ఆపరేటర్లు 39,000 రూపాయలు. కరెంట్ సామాన్ 2,89,000 రూపాయలు. పెయింటింగ్ వర్క్ 1,39,000 రూపాయలు. కార్పెంటర్ 1,20,000 రూపాయలు. పురుషుల కూలీ 5,25,000 రూపాయలు. గ్రౌండ్ క్లీనింగ్ 6,23,000 రూపాయలు 200. అలాగే స్త్రీ పనివారు 9,43,000 రూపాయలు శుభ్రం చేయటానికి. అలాగే శుభ్రం చేసే కార్మికులు, శుద్ధి కార్మికులు 15,92,190 రూపాయలు. సెప్టిక్ ట్యాంక్ 18,000 రూపాయలు. సెక్యూరిటీ 25,73,000 రూపాయలు. ఈతగాళ్ళు 1,00,000 రూపాయలు. ఆర్కెస్ట్రా 4,31,000 రూపాయలు. క్రూసేడర్స్ మీటింగ్ 4,22,000 రూపాయలు. సీసీ కెమెరాలు 25,000 రూపాయలు. సాదా సామాన్ 5,43,000 రూపాయలు. విజయవాడ రైల్వే స్టేషన్ కౌంటర్ కొరకు 30,000 రూపాయలు. క్యాంటీన్ కొరకు పనిచేసిన పనివారికి 3,10,000 రూపాయలు. సగటు అయిన ఖర్చు 5,48,861 రూపాయలు. అంటే అందాజుగా 5.5 కోట్లు, 5.5 crores, 5.5 కోట్లు. ఇందులో మరి 5వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 40 లక్షలు ఆఫరింగ్.
మరి ఆ, సగటుగా కట్టిన ఆఫరింగ్స్ అంటే బిల్లు పుస్తకాల ద్వారా పోగైన సొమ్ము 2,66,13,840 రూపాయలు ఇవాళతో అందాజుగా. అలాగే పందిరి కానుకల సేకరణ ద్వారా పోగైన చందా 54,73,983 రూపాయలు. అలాగే సాదా ఆఫరింగ్ ద్వారా వచ్చిన సొమ్ము 11,87,833 రూపాయలు. అంటే చందాగా వచ్చిన సొమ్ము 3,32,75,656 రూపాయలు. అయిన ఖర్చు 5,47,48,861 రూపాయలు. ఈలాగ చూస్తే అయిన డెఫిషిట్ లేక కొదువ 2,14,73,200 రూపాయలు. ఏం చెప్పండి? 2,14,73,205 రూపాయలు. మన దేవుడు శ్రీమంతుడు, మనం దేవుని బట్టి శ్రీమంతులం. కాబట్టి 2 కోట్లు మన బయలు మిషన్కి 2 కోట్లు తొడుక్కున్నంత ఇబ్బంది ఏం లేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపదేశం, వాక్య వర్తమానం. అది వెల కట్టలేనిది. భూమి ఆకాశము కన్నా, వెండి బంగారముల కన్నా గొప్ప దానం. మాట్లాడండి, ప్రతి ఆధారం చెప్పుకుంటాంగా. చెప్పండి. వాక్యదానం బాగుందా? 5 కోట్లు కాదు, ఇంకొక 5 కోట్లు అప్పు చేసి పెడతాను నేను రెడీ. కానీ ఏం కావాలి చెప్పండి? భూమి ఆకాశముల కన్నా, వెండి బంగారముల కన్నా మిన్నైన దేవుని వాక్యం. దేవుని వాక్యం వెల కట్టలేం. ఈ 5 కోట్లు, 5.5 కోట్లు ఎందుకంటే దేవుని వాక్యం కోసం. 5.5 కోట్ల విలువైన వాక్యం అందింపబడిందా? ఇది ఒక ప్రశ్నార్థకం. దీనికి మించి మీ ప్రయాస ఎంతని చెప్పాలి చెప్పండి? మీ ప్రయాస వెల కట్టగలమా? వెల కట్టలేనిది మీ ప్రేమ, మీ విశ్వాసం, మీ ప్రయాస. దానికి మేము న్యాయం చేయనట్లు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. 24వ తారీఖు 25 క్వింటాలు 2.5 టన్నులు. అలాగే మరి 25వ తారీఖు 170 క్వింటాలు 17 టన్నులు. 26వ తారీఖు 215 క్వింటాలు అంటే 21.5 టన్ను. 27వ తారీఖు ఈవేళ అందాజుగా 120 క్వింటాలు అంటే టన్ను 12 టన్నులు. అలాగే సాంబార్ 15 గుండిగలు, 24, 25 100 గుండిగలు. నిన్న 130 గుండిగలు, ఈవేళ 65 గుండిగలు. చట్నీ 3 గిన్నెలు, 30 గిన్నెలు, మొత్తం 123 గిన్నెలు. కూర 343 గిన్నెలు. అలాగే లైట్లు 2000, ల్యాంపులు 1000, జనరేటర్లు ఇంచుమించు 20, LED వాల్స్ 42, టీవీ స్క్రీన్లు 14. అలాగే మరి కందిపప్పు 53 టన్నులు, పసుపు 122 కిలోలు, సాల్ట్ 700 ప్యాకెట్లు, లవంగాలు 13 కిలోలు, యాలకులు 12 కిలోలు, ఇంగవ 25 కిలోలు, పెద్ద ఉల్లిపాయ 1213 కిలోలు, బెల్లం 1005 కిలోలు, గరం మసాలా 27 కిలోలు. ఇలాగున దేవుని మహా దయను బట్టి మరి మీరు కూడా దాతృత్వం కలిగి మరి సుమారు 200 క్వింటాల్ మహోత్సవాలకు మీరు దానం చేసిన వారు ఉంటున్నారు. దేవుడే బహుగా మన మహోత్సవాలు దీవించాడు, ఆస్వాదించాడు. ముగించేసుకుందాం. 2027వ సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యమైతే మనం జరిగించుకోబోయే మహోత్సవాల గురించిన కొన్ని వివరాలు కూడా మీకు తెలియచేయవలసి ఉన్నది. కాబట్టి ఒకసారి స్థలం కూడా మీకు చూపించేస్తాం. ఇది మన పందిరి గుండా ఒకసారి ఇది మెయిన్ పందిరి.
మెయిన్ పందిరి మీదుగా మనం వెళ్తున్నామండి. మెయిన్ పందిరి మీదుగా విమానం వెళ్తుంది. మీకు కుడివైపు కనపడేది వడ్డన పందిరి, అలాగే కార్ పార్కింగ్. ఇవాళ ఉదయం నిన్నంత నిండిపోయినవండి కార్ పార్కింగ్. ఇదంతా కూడా మైదానం పైనుండి ఏరియల్ వ్యూ అన్నమాట. ఆ ఎర్రయన్నీ కూడా స్త్రీల బాత్రూమ్స్. అలాగే ఇది ఒరిస్సా వారికి తూర్పు వైపు ఉన్న పందిరి భోజనశాల. తర్వాత ఎక్స్టెన్షన్ పందిరుళ్ళు, స్టాల్స్, భోజనశాలలు, క్యాంటీన్స్, అలాగే అక్కడ కొన్ని కార్లు పార్కింగ్. మరి కొంచెం ఇటు ఉత్తరం వైపు విజయవాడ వైపు ఇంచుమించుగా అందాజుగా ఈ ఖాళీ స్థలం, ఈ మెల్ల అంతా కూడా ఆవల వైపు. మనం ఈ స్థలం ఎంత ఉందో ఈ స్థలమునకు అంత దూరం ఆవల వైపు. ఇదంతా మెల్ల అన్నమాట అండి. కాబట్టి ఈ మెల్ల ఎలాగో ఈ స్థలమునకు ఉత్తరమున మెల్ల. ప్రార్థన చేయండి. ఆ విశాలమైన మైదానం ఇంచుమించు దేవుని చిత్తం అయితే ఆ మైదానములో వచ్చే ఏడు పందిరి వేయటానికి దేవుడు సహాయం చేయుటకు ప్రార్థన చేయండి. సరిగ్గా టోల్ గేట్కి ఎదురుగా ఉంటుంది అనమాట అండి. దేవుని కృపను బట్టి వచ్చే సంవత్సరం టోల్ గేట్ కూడా తీసేస్తారు. మంచిగా టోల్ గేట్ ఉండదు. ఈ స్థలం అంతా మనం వాడుకోవచ్చు. సరిగ్గా ఉత్తరం వైపు ఈ కాంపౌండ్ వాల్ లోపల భాగం. ప్రార్థన చేయండి. దేవుడు మా జ్ఞానం ఇచ్చులాగున మరలా ఈ ఏర్పాట్లన్నీ అక్కడికి తరలించి అక్కడ సమకూర్చులాగున మనకు సమకూర్చున్నట్లు మనందరం ప్రార్థన చేసుకుందాం. మరి దేవునికి మహిమ కలుగును గాక. 2027 2027 మొదటి రోజు జనవరి 24, రెండవ రోజు జనవరి 25, మూడవ రోజు రిపబ్లిక్ డే జనవరి 26. ఇవి ఖరారు చేయబడిన తారీఖులు, పరలోకం కూడా ఆమోదించిందని భావిస్తూ మరి స్థలం మీకు చూపించాం, తేదీలు ప్రకటించాం. ఇక ప్రార్థించటం, వచ్చే వత్సరముకు నిరీక్షించటం, ప్రభు అద్భుత కార్యము కొరకు కనిపెట్టడం, అపవాది క్రియలకు లయం, ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునో గాక. మన తండ్రి యెహోవా దేవుని ప్రేమయు, కుమారుడగు క్రీస్తు యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, నడిపింపు, ఆదరణ, తోడ్పాటును సర్వదా మన అందరకు తోడై ఉండునో గాక. ఆమేన్.